హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ కొత్త ఆవకాయ పచ్చడి అండి. ఈ ఆవకాయ పచ్చడిని కొలతలతో సహా ఎలా పెట్టుకోవాలో వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ ఏం చేయాలంటే పచ్చిగా ఉన్న మామిడికాయలని తీసుకోండి. వాటిని ఇలా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేయండి. ఇలా కట్ చేసి నీట్గా క్లీన్ చేసి ప్యాన్ కింద ఒక గంట సేపు ఆరవేయండి. గంట తర్వాత ఇందులో తడి లేకుండా ఆరిన తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ని వేయండి. నేను మామిడికాయలని 2 kgs తీసుకున్నాను. 2 kgs మామిడికాయలకి 1 లీటర్ ఆయిల్ సరిపోతుందండి. 1 లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ని తీసుకున్న తర్వాత కొంచెంగా ఆయిల్ని తీసుకున్నాను. ముందు కొద్దిగా మామిడికాయలని తీసుకున్నాను. ఇందులో 1 గ్లాస్ ఉప్పు సరిపోతుంది. 2 kgs మామిడికాయలకి 1 గ్లాస్ సరిపోతుంది. అలాగే ఇందులో 1 గ్లాస్ ఆవాల పిండి, 1/2 గ్లాస్ మెంతిపిండి అండి. మొత్తం కలిపేశాను. ఇవన్నీ ఒకేసారి కాకుండా కొద్దిగా కలుపుకుంటున్నాను. అలాగే ఇందులో 1 గ్లాస్ కారం కూడా ముందు 1/2 తీసుకొని కలుపుకుంటున్నాము. ఇలా సగం ముందు కలుపుకోవడం వల్ల ముక్కలకి బాగా పడుతుందండి. అందుకని ముందుగా కొద్దిగా కలుపుకున్నాము. ఈ విధంగా సగం మామిడికాయ ముక్కలు మొత్తం కలుపుకున్న తర్వాత మిగతా ముక్కలు కూడా మొత్తం వేయాలి. ఇలా మొత్తం మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత మిగిలిపోయిన ఉప్పు మొత్తం కూడా వేయాలి. ఆ తర్వాత కారం మొత్తం కూడా వేయండి. అలాగే మిగిలిన ఆవపిండి కూడా వేయండి. ఇంతకుముందు చెప్పాను కదండి, ఆవాల పిండి 1 గ్లాస్ వేసిన తర్వాత ఇందులో 1/2 గ్లాసు మెంతిపిండి, ఈ 2 పౌడర్స్ని నేను కలిపేశాను. విడివిడిగా చూపించడానికి కుదరలేదు. మెంతిపిండి 1/2 గ్లాస్ కంటే ఎక్కువగా వేస్తే చేదు ఎక్కువగా అవుతుంది. అందుకని 1/2 గ్లాస్ మెంతిపిండినే తీసుకోవాలి. ఇవి మొత్తం కూడా ఇంకొకసారి బాగా మిక్స్ చేయాలి. ఈ విధంగా వెడల్పాటి గిన్నెలోనే బాగా కలుపుకోవాలి. అప్పుడే ముక్కలన్నిటికీ వేసిన పొడులన్నీ బాగా కలుస్తాయి. ఈ విధంగా ముక్కలన్నీ బాగా కలిపిన తర్వాత మీకు సరిపడా చిన్నుల్లిపాయలని తీసుకొని పైన పొట్టు తీసి ఇలా మొత్తం కలపండి. చిన్నుల్లిపాయలు మీ ఇష్టం అండి, ఎన్నైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 kgsకి 4 చిన్నుల్లిపాయలని తీసుకొని పై పొట్టును తీసి ఇలా మొత్తం కలిపేశాను. ఇలా మొత్తం కలిపిన తర్వాత సగం ఆయిల్ని వేసి కలిపేయండి. ఆ తర్వాత ఒక పెద్ద జార్ కానీ లేదంటే ఒక పెద్ద డబ్బా కానీ తీసుకోండి. ఈ డబ్బాలో వేసే ముందు అడుగున కొద్దిగా ఆయిల్ను వేశాను. ఇలా ఆయిల్ని కొద్దిగా వేయడం వల్ల బాగా ముక్కలకి ఆయిల్ అయితే పడుతుంది. ఆ తర్వాత కలుపుకున్న మామిడికాయ ముక్కలను కూడా ఇందులో వేయండి. ఇలా మొత్తం మామిడికాయ ముక్కలన్నీ ఇందులో వేసిన తర్వాత ప్యాకెట్లో మిగిలిపోయిన ఆయిల్ మొత్తం కూడా వేయండి. ఇంతకుముందు చెప్పాను కదండి, 2 kgs మామిడికాయలకి 1 లీటర్ ఆయిల్ అయితే సరిపోతుంది. నేను చెప్పిందంతా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకా నా వీడియో అర్థం కాకపోతే 1కి 2 సార్లు వీడియోని చూడండి, బాగా అర్థమవుతుంది. ఇది నైట్ మూత పెట్టేశాను. నెక్స్ట్ డే ఒకసారి చూపిద్దామని తీసానండి. నెక్స్ట్ డేకి ఇలా ఉంటుందండి. ముక్క అయితే ఇలా ఉంది. 3 days తర్వాత మీరు వీటిని తినాలి. ఈ 3 daysలో మధ్యలో ఒకసారి అడుగు నుంచి స్పూన్కి తడి లేకుండా కలపండి. తడి స్పూన్ పెట్టారంటే గనక త్వరగా పికిల్ అయితే పాడైపోతుంది. ఎంతో నోరూరించే ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఓసారి ట్రై చేయండి. ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లోకి వచ్చి కామెంట్ చేయండి. ఈ ఆవకాయ పచ్చడిని వేడి అన్నంలో నెయ్యి వేసి కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.